హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. పిఎంఈజీపీ పథకం ద్వారా మనకి 50,000 నుండి 10 లక్షల రూపాయల లోన్ వరకు అయితే మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అది బేసిక్ షాప్ ఎక్విప్మెంట్స్ బట్టి కూడా ఉంటుంది. అలాగే మన షాప్ పర్పస్ బట్టి కూడా లోన్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అసలు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎంతవరకు లోన్ అనేది ఇస్తారు, ఎంతవరకు సబ్సిడీ అనేది లభిస్తుంది, ఏమేమి షాపులు ఉన్నాయి, ఇలా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరేంటో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ప్రభుత్వ పథకాల గురించి, ఆన్లైన్ మీ సేవ, సిఎస్సి సెంటర్ గురించి చేయడం వల్ల మీకు ఏదో ఒక వీడియో అయితే 100% ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది అక్కడ నుంచి లభ్యంగా గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత పిఎంఈజీపీ అని టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అనేది కూడా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ అని ఉంటుంది. మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ లాగిన్ చేసుకొని ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది చూడండి, ఇది క్లిక్ చేసుకొని ఓకే అని క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేసుకునే ముందర ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏ బ్యాంకులు ఉన్నాయి, మనకి యూనిట్ అంటే ఏ షాపులు ఎన్ని ఉన్నాయి అనేసి కూడా ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఏమన్నా చదువుకుంటే 8వ తరగతి నుంచి అంతకుమించి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా సరిపోతుంది. అలాగే ఒక కొటేషన్ అనేది తెచ్చుకోవాలి. ఆధార్ ఉద్యమం సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. మీ షాప్ లైసెన్స్ ఒకటి ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఆధార్ కార్డుకి అనేది మొబైల్ నెంబర్ 100% ఉండాలి. పాన్ కార్డుకి వచ్చేసి ఆధార్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ చూసుకున్న తర్వాత మీకు ఆధార్ నెంబరు ఇవనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అనేది కొన్ని బ్యాంక్స్ ఉంటాయి చూడండి, స్క్రోల్ డౌన్ కింది చేసిన తర్వాత సెలెక్ట్ బ్యాంక్ అని ఉంటుంది. ఈ సెలెక్ట్ బ్యాంక్లో మీ అకౌంట్ ఏమేమి ఉన్నది, ఇక్కడ ఆంధ్ర బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, దానికి సంబంధించిన బ్యాంక్ ఉంది, మీ దగ్గరలో ఏ బ్యాంక్ ఉంది అనేసి కూడా ఇక్కడ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు మీ షాపు, మీరు పెట్టుకున్న షాప్కి లోన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు కదా, దానికి అనేది ఇక్కడ ఆప్షన్ ఉందా లేదా అనేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేయాలి. ప్రజెంట్ డిస్టిక్ మీ స్టేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ కిందికి అనేది చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ సర్వీసింగ్ అని ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనేమో మీరు తయారు చేసే ఐటమ్స్, సర్వీస్ అంటేనేమో మీరు ఏమన్నా అమ్ముతున్నారా ఐటమ్స్ అనేది కూడా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఇండస్ట్రియల్ అని ఉంటుందిగా, ఇది అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ షో 10 అని ఉంది, ఇక్కడ 100 అని పెట్టుకోండి. 100 అని పెట్టుకుంటే మీకు చాలా ఆప్షన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ గోల్డ్ షాప్ అని ఉంది, ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, బ్యూటీ పార్లర్ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ సెలెక్షన్ ఉంది కదా, ఈ సెర్చ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో స్టూడియోకి సంబంధించిన వాళ్ళైతేనేమో ఫోటో స్టూడియో అని టైప్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఫోటో ఫ్రేమ్లో ఫోటో స్టూడియో, టెలిఫోన్ బూత్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రీషియన్ వాళ్ళు చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్ సంబంధించింది ఇక్కడ ఎలక్ట్రీషియన్ షాపు, నెక్స్ట్ టీవీ షాపు, ఎలక్ట్రీషియన్ మొబైల్స్, ఆటోమొబైల్స్ అనేది కూడా దీని నుంచి అయితే మీరు ఇక్కడ నుంచి అనేది మీ కేటగిరీ వైజ్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకునే ముందు అయితే ఖచ్చితంగా అయితే మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ ఉండాలి. సిబిల్ స్కోర్ అనేది 750 పైకి అయితే ఉండాలి. 700 లోపున్నా సరిపోతుంది, కానీ 700 పైకి అయితే 100% చూసుకుంటున్నారు. బ్యాంకుకి అనేది మీరు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళాలి. మీ మేనేజర్ గారిని అయితే కాంటాక్ట్ అయ్యి నేను ఈ లోన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నా, మీరు ఎంత పెట్టుబడి ఇస్తున్నారు అనేసి కూడా అక్కడి నుంచి అనేది మీరు అడుకోవచ్చు. మనకి 30 నుంచి 40% మధ్యలో అయితే సబ్సిడీ అనేది కూడా రావడం జరుగుతుంది. అది బ్యాంక్ మేనేజర్, బ్యాంకు డిపెండింగ్ అని బ్యాంక్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి అనేది మీరు కంప్యూటర్ బ్యాంక్ వాళ్ళతో అయితే కనెక్టింగ్ లో ఉండాలి. మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేమ్, అప్లికేషన్ నేమ్, మీ పేరు ఏమొస్తుంది అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్, మండలం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏజ్ అనేది వస్తుంది. ఇక్కడ కేటగిరీ చూసుకోవచ్చు, జనరల్, ఓబీసీ, మైనారిటీ ఇవన్నీ కూడా మీకు సంబంధించింది ఉంటుంది. అదనే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే అడ్రస్ ఆ విధంగా టైప్ చేయాలి. రన్నింగ్ మొబైల్ నెంబర్లు అనేది 2 అయితే ఎంటర్ చేయండి. ఏదన్నా మీకు ప్రాసెస్ ఉన్నా కానీ అక్కడి నుంచి అయితే కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి యూనిట్ సంబంధించింది మీరు ఎక్కడ షాప్ ఉంది అనే దాని గురించి కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకోవాలి. కొట్టేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఎఫ్ఎస్సి అనేది రావడం జరుగుతుంది. సేవ్ అనే అప్లికేషన్ డేటా చేసుకున్న తర్వాత మనకి ఈ అప్లికేషన్ అనే ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఒక ఫామ్ అయితే వస్తుంది మీకు. ఆ ఫామ్తో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ ఉద్యమం సర్టిఫికేట్, కొటేషన్, మీరు షాప్ అయితే ఏది పెట్టాలనుకుంటారో దానికి సంబంధించిన కొటేషన్ అంటే మనకి రిసిప్ట్ లాంటిది ఇస్తారు. ఆ కొటేషన్ అనేది కూడా తీసుకెళ్ళి మీ బ్యాంక్లో అయితే మీరు సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి అనేది కూడా లోన్ ప్రాసెస్ అనేది మనకు జరగడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.